సమ్మక్క సార్లమ్మ జాతరను పురస్కరించుకొని భక్తులు వారి వారి మొక్కులను చెల్లించుకుంటున్నారు. కోరిన కోరికలు అమ్మవారు నెరవేర్చినందుకు గాను వారి ఎత్తు బంగారాన్ని సమర్పించి పలువురికి పంచిపెడుతున్నారు. కోరిక ఏదైనా ఆ కోరిక నెరవేరితే అమ్మవారికి వారి ఎత్తు బంగారాన్ని సమర్పిస్తామని భక్తులు మొక్కిన మొక్కును చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా షాపుల ముందు భక్తులు బారులు తీరుతున్నారు. సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది కాబట్టి ఈరోజు మేడారం సమ్మక్క సారక్క పగిడిద్ద రాజులకు మాకు అనుకున్న కోరికలు నెరవేరినాయి కాబట్టి ఈరోజు మా బాబు ఎత్తు వినయ్ తేజ ఎత్తు బంగారం అమ్మవారికి సమర్పించుకోవడం జరిగింది. అమ్మవారు మా కష్టాలన్నీ దూరం చేసి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీ వాసవి మాతా కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ఆర్య వైశ్యులు అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుండే అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం చేసి దీపదానం చేసి అర్చకుడి ఆశీర్వాదం తీసుకున్నారు భక్తులు. అనంతరం ఆలయ కమిటీ అన్నదానం ఏర్పాటు చేశారు. जातवेदो लक्ष्मीवरपदावनि यस्यां हिरण्यं निन्देयं रामस्वं प्रसानं जातवेदो लक्ष्मी वरदगामिनीं यस्यां हिरण्यं రోజు ఒక రాజు దురహంకారం చేత విష్ణువర్ధనుడు అనేటువంటి ఒక రాజు దురహంకారం అతని అరాచకాలు భరించలేక ఈ అమ్మవారు ఈ ఆర్యవైశ్యులందరి కోసము కూడా త్యాగం చేసేటువంటి రోజు ఇది. కాబట్టి ఈ రోజు నాడు అమ్మవారు పూర్తి ఆగ్రహంతో ఉండకుండా శాంతితోటి ఉండాలని చెప్పి పసుపు నీళ్ళతోటి కుంకుమ నీళ్ళతోటి ఈరోజు అభిషేకం చేయడం ప్రత్యేకమైనటువంటిదిగా భావిస్తారు. ఈరోజు ఆర్యవైశ్యులందరూ కూడా వచ్చి ప్రతి కుటుంబం నుంచి అందరూ వచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తుంటారు. మహామండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి మా ఆర్యవైశ్య సోదర సోదరిమణులందరూ అభిషేక కార్యక్రమం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12:30 అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సాయంత్రం 6:10 భాగవత ప్రవచనములు మరియు భజనలు. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ఆర్యవైశ్య భవన ఆవరణలో గల వాసవి మాత దేవాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆర్యవైశ్యులందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మిక చట్టాల హక్కుల రక్షణ కోసం చేస్తున్న సమ్మెను విజయవంతం చేయాలని అన్నారు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ 6వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జెండాను యూనియన్ అధ్యక్షుడు తాండ్రా అంజయ్య ఆవిష్కరించారు.
అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో ఫిబ్రవరి 16 సమ్మె ఎందుకు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వెంటనే తొలగించాలని, లేకపోతే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని ఆయన అన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తాండ్ర అంజయ్య, కార్యదర్శిగా నౌండ్ల బ్రహ్మచారి, ఉపాధ్యక్షులుగా బండారి తిరుపతి, రవీందర్ పలువురు ఎన్నికయ్యారు. ఆ ఊరిలో స్కూల్ బిల్డింగ్ నిర్మాణం చేసి 20 సంవత్సరాలు దాటినా దానికి సంబంధించిన బిల్లు చెల్లించకపోవడంతో పాఠశాలకు తాళం వేస్తానని స్కూల్ ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు ఓ బాధితుడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ ఎలిగేటి రాములు ఉన్న ఊరిలో తన సొంత ఖర్చులతో తన తల్లిదండ్రులు ఎలిగేటి మల్లమ్మ, రాజయ్య జ్ఞాపకార్థం పాఠశాల నిర్మాణం చేపడతానని, అందుకుగాను 16 లక్షల రూపాయలు ఇస్తానని మాటిచ్చాడట. అప్పటి సర్పంచ్ అన్నమనేని రఘుపతిరావు 20 సంవత్సరాల క్రితం ముందుకొచ్చి 6 సభ్యుల కమిటీ ఉండగా స్కూల్ నిర్మాణాన్ని రఘుపతిరావు చేపట్టాడు. అయితే 16 లక్షల రూపాయలకు గాను ఎన్ఆర్ఐ ఎలిగేటి రాములు 10 లక్షల రూపాయలు అందజేశాడు. మరో 6 లక్షల రూపాయలు తనకు రావాల్సి ఉన్నాయని, తనకు ఎన్ని మార్లు ఫోన్ చేసినా ఎన్ఆర్ఐ రాములు సమాధానం చెప్పడం లేదని సంబంధిత అధికారులకు కూడా మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితుడు రఘుపతిరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఎన్ఆర్ఐ ఎలిగేటి రాములు హైదరాబాద్కు వచ్చారని, తనకు రావాల్సిన 6 లక్షల రూపాయల బకాయిని వెంటనే ఇప్పించాలని, లేకపోతే స్కూల్కు తాళం వేస్తానని పాఠశాల ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన తెలిపాడు మాజీ సర్పంచ్, స్కూల్ నిర్మాణ బాధితుడు రఘుపతిరావు. నేను 2004 స్కూల్ ఆఫీసర్ ప్రోగ్రాంలో హై స్కూల్ కొరకు మా ఊరి ఎన్ఆర్ఐ గారి రాములు గారిని సంప్రదించగా వారు 4 గదులు నిర్మాణం చేసిస్తానని ఒప్పుకొని కలెక్టర్ గారి నుంచి పర్మిషన్ తీసుకున్నారు. గ్రామంలో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ నాకు నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పినది. నేను నిర్మాణం చేసినాను. దీనికైనా ఖర్చు 16 లక్షలు. వారు 10 లక్షలు ఇచ్చినారు. 2005లో నేను నిర్మాణం కంప్లీట్ చేశాను. కానీ ఇంతవరకు మిగతా 6 లక్షలు కమిటీ వారు పట్టించుకున్నారు. వారు కూడా ఎన్నిసార్లు వాళ్ళని రిక్వెస్ట్ చేసినా ఇప్పుడు నా 6 లక్షలు నాకు ఇవ్వడం రాలేదు ఇంతవరకు. నేను బయట అప్పు తీసుకొచ్చి నేను పెట్టినా అప్పుడు వడ్డీ పడుతున్నది. నా ఆర్థిక పరిస్థితి కూడా అంత పెద్ద ఉన్నవాడిని కాదు. దీన్ని TV9 వారు దీని పరిష్కారం చూపగలరు. దీనిపైన నేను స్కూల్ ముందు ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసినాను. వారు కరీంనగర్కి వస్తున్నారని తెలిసింది. వచ్చి స్కూల్ దగ్గర దీన్ని పరిష్కరించకపోతే నేను ఒక రూమ్కు తాళం వేసుకుంటాను ఫ్లెక్సీ పెట్టిన. దీని కొరకు మీరు స్పందించగలరని. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ఆలయంలో ఉదయం నుండి భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు 4 గంటల సమయం పట్టింది. భక్తులు పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి తల నీలాలు సమర్పించుకొని
కోడెమొక్కులు మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆలయ ఈవో సదయ్య, చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ తగు ఏర్పాట్లు చేశారు.